హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి. అన్ని సబ్జెక్టుల పైన 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి హైకోర్టు నోటిఫికేషన్ మరియు డిస్ట్రిక్ట్ కోర్టుల అన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా అయితే ఆల్రెడీ ఒక నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది హైకోర్ట్ ఆఫ్ అమరావతి. ఆ సర్క్యులర్ కూడా మీకైతే చూపించడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి. వాటన్నిటికి సంబంధించినటువంటి వివరణ అయితే ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. యాక్చువల్గా మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇది మెయిన్ అండి, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి డౌట్ అండి. సో గైస్, ఈ మంత్ ఓకేనా, ఏప్రిల్ 15వ తారీఖు లోపు హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రతి కోర్టులో ఉన్నటువంటి ప్రమోషన్స్ అన్నీ క్లియర్ చేయాలి. ఓకేనా? ప్రమోషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఏవైతే వేకెన్సీస్ ఏర్పడతాయో ఈచ్ అండ్ ఎవ్రీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టులకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ వేకెన్సీ లిస్టు హైకోర్టుకు పంపాలి అంటూ సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. ఈ మంత్లోనే పంపాలి అని చెప్పేసి. ఓకేనా? సో ఆ ఖాళీల వివరాలు హైకోర్టుకు రాగానే ఎనీ టైం నోటిఫికేషన్ విడుదల చేయవచ్చండి. ఓకేనా? మ్యాక్సిమం మనం అనుకుంటున్నట్లుగానే నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో మరి ముందే ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, సో గైస్, హైకోర్టు నోటిఫికేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అసలు ఎప్పుడు టైం అయిపోతుందో కూడా తెలియదు, అసలు ఎప్పుడు ఎంత టైము ఉంటుందో కూడా తెలియదండి. అంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి. నోటిఫికేషన్ వచ్చిన విత్ ఇన్ 45 డేస్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ 45 డేస్లోనే మనకు జాబ్లో కూడా ఉండొచ్చండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి విత్ ఇన్ 6 monthsలోనే మనం జాబ్లో ఉంటామండి. ఇది మాత్రము గుర్తుంచుకోండి. ఒక 10-15 డేస్ లేట్ అయినా అవ్వచ్చు, కానీ నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కా అండి. ఇందులో మాత్రం డౌటే లేదు. ఓకేనా? ఇంకా కొంతమంది అంటున్నారు డిసెంబర్, జనవరిలో రావచ్చు నోటిఫికేషన్ అంటున్నారు. లేదండి, అలాంటిదైతే ఉండకపోవచ్చు. ఓకేనా? అంత లాంగ్ అయితే అవ్వకపోవచ్చు. ఓకే, గమనించాలి. నెక్స్ట్, ఇందులో నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారండి. 100% ఉన్నాయండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది, అందరు కూడా గమనించాలి. మరి ఒకరు ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతున్నారు. హైకోర్టులో చేసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టులో చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఎన్ని జాబ్స్కు మనం ఎలిజిబిలిటీ ఉంటే అన్ని డిస్ట్రిక్ట్లోకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు నచ్చినటువంటి జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మన ప్రియారిటీ ఏమి ఇవ్వాలంటే మన ఓన్ డిస్ట్రిక్ట్కి ఇవ్వాలి. ఫస్ట్ మన ఓన్ డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేసి హైకోర్టు కూడా అప్లై చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఆలోచించాలి. ఓకేనా? బట్ మన డిస్ట్రిక్టే, మన నేటివ్ డిస్ట్రిక్ట్ వదిలేసి వేరే డిస్ట్రిక్ట్ ఎక్కువ ఉన్నాయి కదా అని అప్లై చేసామనుకోండి, చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. అందరు చేసే మిస్టేక్ అదే. మా జిల్లాలో చాలా తక్కువ ఉన్నాయి, మా పక్క జిల్లాలో చాలా ఎక్కువ ఖాళీలు ఉన్నాయి, అక్కడ మనం పోటీ పడితే మంచిగా ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకుంటారు, కానీ అక్కడ మీరు నాన్ లోకల్ అవుతారు. ఓకేనా? ఫస్ట్ మనము పోటీ పడేది మన లోకల్ డిస్ట్రిక్ట్కి. ఓకేనా? అందరు కూడా గమనించాలి. మరి ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి చాలామంది అడుగుతున్నారు. హైకోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రావచ్చా అని అడుగుతున్నారు. అది కొంచెం కష్టం అండి.
హైకోర్టులో జాబ్ వస్తే అక్కడే చేయాల్సి ఉంటుంది. కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో జాబ్ వస్తే ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయండి. ఓకేనా, వీటిలో ప్రమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. ప్రమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందులో హాట్ కేక్లా ఉండేటువంటి జాబ్స్ జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఓకేనా, టైపిస్ట్, ఇవన్నీ కూడా హాట్ కేక్లా ఉంటాయండి. ఓకేనా, అఫ్కోర్స్ ఎక్కువ కాంపిటీషన్ అంటే మనకి జూనియర్ అసిస్టెంట్కి, రికార్డ్ అసిస్టెంట్కి, ఓకే, ఎగ్జామినర్కి, కాపీస్ట్, వీటికైతే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైము ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు సగానికి మిగిలినట్లుగా అయితే సమాచారం అండి. సగానికి సగం మిగిలాయండి. లాస్ట్ టైం అవే ఎక్కువ ఉన్నాయి, ఈసారి కూడా అవే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. రీజన్ ఏంటి తెలుసా అండి మిగలడానికి? సో అప్పుడు ఏంటి, మనకు 10th పాస్ లేదా ఇంటర్ ఫెయిల్ అంటే 12th ఫెయిల్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలంటే డిగ్రీ వాళ్ళు చేశారు, పీజీ వాళ్ళు కూడా అప్లై చేశారండి. దానివల్ల ఏమైంది, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లు అందరూ రిజెక్ట్ అయిపోయారు. సో అలా చాలా మిగిలవడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఈసారి చాలా జాగ్రత్తగా చదివి ఉద్యోగం సాధించడానికైతే 100% అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలండి. ఏపీలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి కొంచెం నోటిఫికేషన్ రావడానికి టైం పడుతుంది. రావు అనట్లేదు, ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారా అన్నీ భర్తీ చేస్తారు, బట్ కొంచెం టైం పట్టే అవకాశం ఉందండి. ఆ టైంని ఉపయోగించుకొని ఇక్కడ కోర్టు జాబ్ కనుక కొట్టామనుకోండి, నెమ్మదిగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జాబ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకటి చేతులు ఉంటే ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్స్ అనేవి తగ్గుతాయి కదా. మొత్తమే ఇది కూడా అవసరం లేదు, నాకు డైరెక్ట్ ఏపీపీఎస్సీ జాబే కావాలంటే ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా? ఉంటే మీ ఇష్టం అండి, ఎన్ని సంవత్సరాలైనా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ లేనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనికైతే అప్లై చేయాల్సిందే. ఓకేనా, బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాల్సిందే. ఒక జాబ్ ఉన్న తర్వాత మనము మళ్ళీ ప్రిపరేషన్ సాగించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. చాలామంది అడుగుతున్నారు, మన కోర్సు యాజ్ పర్ సిలబస్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. 100% యాజ్ పర్ సిలబస్ ఉంటుందండి. ఓకేనా, సో అన్నీ కూడా ఏమైనా తగ్గినా కూడా ఇమీడియట్గా మీకైతే యాడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో ప్రతిరోజు చెప్తున్నాను, అవి మీరు ఫాలో అవ్వచ్చు. కోర్సులో కూడా టెస్ట్ సిరీస్లో ఫుల్ కోర్సులో డైలీ టెస్ట్ ఉంటుంది. ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది. ఇటీవల మనం ప్రీవియస్ పేపర్ చూసాం కదా, ఈ యొక్క 80 మార్కుల పేపర్లోనే దాదాపుగా 10 వరకు కరెంట్ అఫైర్స్ వచ్చాయండి. అంటే కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర ఎంత ఉందో మీరైతే చూడవచ్చు. ఓకేనా, ఈ విధంగా అకార్డింగ్ టు షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకొని సిలబస్ ప్రకారం మనం ముందుకెళ్తే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇదండి. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్. 399 ఆఫర్ అయితే ఆల్రెడీ క్లోజ్ చేశాము. చాలామంది రిక్వెస్ట్ మేరకైతే మళ్ళీ ఒక 1-2 డేస్ అయితే ఎక్స్టెండ్ చేశాము. ఇంకా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి, తీసుకున్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.